కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇంజనీర్ల కంటే కూడా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కదా ఆయనకు. మరి అంత తెలివితేటలు ఉన్నోంచి ఇంత కామన్ సెన్స్ ఎందుకు లేదు నాకు అర్థం కావట్లే. ఈ కామన్ సెన్స్ ఎందుకు అప్లై చేస్తలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారని నేను అడుగుతున్నాను. కొత్త ప్రాజెక్టులు మేము కట్టొద్దు అంటలేదు, అసలు పాత ఎందుకు పూర్తి చేస్తలేవని నేను అడుగుతున్నాను. ఒక పాలమూరు బిడ్డగా నేను ఏమడుగుతున్నా అంటే 1000 కోట్లు ఖర్చు పెట్టి ఒక సంవత్సరం పనిచేస్తే పోతిరెడ్డిపాడు నీళ్లు తరలించకపోయినప్పుడు ఫ్లడ్ లైట్లలో పనిచేసిండు రాజశేఖర రెడ్డి నువ్వు ఇచ్చినావు కదా. ఆ ఫ్లడ్ లైట్ దొరుకుతలేవు అయ్యాల పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయడానికి 24 గంటలు పనిచేయించడానికి నీకు చేతన అవుతలేదా? గతంలో జూరాల దగ్గరకు వచ్చినప్పుడు ఆర్టీఎస్ ప్రాజెక్టు కాడ కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అని చెప్పినాం. అప్పుడు ఓట్ల అవసరం కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్నది ఇప్పుడు మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకుంటున్నాం. ఇది మంచిగా అని అడుగుతున్నాను నేను, అంతే. నేను ఎక్కువేం అడుగుతలే. నీ అల్లుడు కూడా వచ్చిందో ఒక రోజు వండుకొని పోయిందా? వండుకొని పాత ప్రభుత్వాలు చేసిన లిఫ్ట్కు మోటార్ ఆన్ చేసి నీళ్లు దుఃఖంగా చూసినాము, మేము నీళ్లు తెచ్చినాం అని సంతోషం. అట్లయినా మొత్తం చేయి, దిగు, నీ ఇష్టం వచ్చి నన్ను ఫోటోలు దిగు, ఏమన్నా పోతాలు చెప్పుకో. ఆ 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 5 ప్రాజెక్టులు 100% ఆ 8 లక్షల ఎకరాల ఆయకట్టు, పాతది ఒక 4 లక్షలు, కొత్తగా 8 లక్షలు, 12 లక్షల ఎకరాల ఆయకట్టు పాలమూరు జిల్లాలో నీటి వసతులు కల్పిస్తే పాలమూరు బిడ్డలు వలస పోవాల్సిన అవసరం ఉండదు. నీకు కమిషన్లు రాకపోవచ్చు, ఇందులో అదొక ప్రమాదం ఉంది, మేము కూడా కాదంటలేదు. కానీ 2 లక్షల కోట్లు, 80,000 కోట్లు ప్రాణహిత చేవేళ్ల టెండర్లు పిలిచినావు, 55,000 కోట్లు పాలమూరులో పిలిచినావు, 45,000 కోట్లు వాటర్ గ్రిడ్లో పిలిచినావు. ఆర్ఎంపీలో మిగతా దాంట్లో కలిసి ఈ 2.5 సంవత్సరాలలో 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచింది చంద్రశేఖరరావు గారు. 6 నుంచి 10%